నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ఒక గొప్పనైన వార్త. రాహుల్ గాంధీని ముద్దాడిన యువతి వీడియో వైరల్ అవుతుంది. పూణేలో రాహుల్ గాంధీ యువజన సభలో ఆసక్తికరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. వేదికపైనే రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి. ఇంతకుముందు వాళ్ళు ముద్దు పెట్టింది, ఇట్లే ముద్దు పెడితే మొగుడు ఆయనతో విడాకులు ఇచ్చిండు. ఈ పిల్ల మరి పెళ్ళి అయిందా కాలేదా చూద్దాం. ఇదే సభలో మనుస్మృతిపై రాహుల్ తీవ్ర విమర్శలు చేసిండట. ఎందుకు చేసిండు? ఇటీవల పూణేలో రాహుల్ గాంధీ ఛాత్రోంకి గూంజ్ పేరిట యువత కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభకు హాజరైన కొందరు యువతీ యువకులతో కలిసి వేదికపైనే సెల్ఫీలు దిగారు. ఆ సమయంలో ఓ యువతి అనూహ్యంగా ముందుకు వచ్చి రాహుల్ గాంధీ బుగ్గపై ముద్దు పెట్టింది. ఆకస్మిక పరిణామంతో రాహుల్ క్షణం కాలం పాటు ఆశ్చర్యపోయిన వెంటనే తేరుకొని ఆమెతో సరదాగా మాట్లాడి అక్కడి నుంచి తన భద్రతా సిబ్బందితో కలిసి వెళ్ళిపోయాడు. ఏందంటే, ఈ దృశ్యాన్ని ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇక మరి సోనియా గాంధీ గారు వచ్చి మరి ఆమెతో మాట్లాడి, ఈయనైతే ఇండియాలో బ్రహ్మచారి, వేరే దేశంలో బ్రహ్మచారి కాకపోవచ్చు, కానీ ఇండియాలో రాహుల్ గాంధీ గారు బ్రహ్మచారి. మరి ఆ పిల్ల కుటుంబంతో మాట్లాడి మంచి రోజులే కదా ఇప్పుడు. అయితే ఇంట్లోని చేస్తే అయిపోతుంది. ఇండియాలో ఇంట్లోని చేస్తే మంచిగా ఉంటుంది. మరి సోనియా గాంధీ గారు ఏ విధంగా స్పందిస్తారు, కోడలుగా స్వీకరించదా మనం తెలుసుకున్నాం. ఈ సరదా సంఘటన ఒక ఎత్తు అయితే ఇదే వేదికపై నుంచి రాహుల్ గాంధీ చేసిన రాజకీయ విమర్శలు మరో ఎత్తు. దేశంలో మనుస్మృతి మనస్తత్వం అనే రాజ్యమేలుతోంది అని ఆరోపించిన ఆయన మహిళలు పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన మహిళా నిరసనకారులవే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కేశవ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఒక రాజకీయ కామెడీ షో. కాలేజీ బస్సుల్లో విద్యార్థులను తరలించి కృత్రిమంగా జనాన్ని సమీకరించారని ఆరోపించాడు. మహిళల సమస్యలపై మాట్లాడే కాంగ్రెస్కు అనైతిక హక్కు లేదని విమర్శించాడు. ఒకవేళ ఇది కూడా ప్లానింగేనేమో, ఏదో వైరల్ అవుదాం జనంలో. రాహుల్ గాంధీ అంటే మహిళా తల్లులకు చాలా ప్రేమలు ఉన్నాయి. అందులో అతి ప్రేమ ఈ అమ్మాయి చేసింది ముద్దు పెట్టుకుందని, అది కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఒక ప్లానింగ్లో కావచ్చు. రాజకీయ నాయకులు వేసే ప్లాన్లు అద్భుతం, ప్రజలు మోసపోతారు, కానీ వాళ్ళు వేసే ప్లాన్లు గమ్మత్తుగా ఉంటాయి. కాబట్టి అందులో ఒక భాగమే కావచ్చు అని అనుకుందాం. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సచిన్ సావంత్ తిప్పికొట్టారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా సభకు భారీగా యువత తరలి రావడాన్ని చూసి బీజేపీ నేతలు కంగారు పడుతున్నారని అన్నారు. యువత మహిళల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపెట్టారు. మొత్తంగా పూణేలో జరిగిన ఈ కార్యక్రమం ఒకవైపు సరదాగా వైరల్ కావడం, మరోవైపు తీవ్ర రాజకీయ వాగ్వాదానికి కారణభూతమైంది. ఏదేమైనా రాహుల్ గాంధీ గారు మరి ఇప్పుడు తల్లి కూడా చూస్తుంది. ఒకవేళ ఆ పిల్ల నచ్చితే మన భారతదేశంలో రాహుల్ గాంధీ ఇంటివాడు కావాలని మనం కోరుకుందామా వద్దా? ఎందుకంటే ఇంచుమించు 56 ఏళ్ళు, అతి చిన్న వయస్సే. కాబట్టి ఇప్పుడు వారికి పెళ్లి చేయడం అనేది సబబు. మనం భారతీయులం కాబట్టి భారతదేశంలో ఆయన జన్మించిండు. సరే, సోనియమ్మ ఎక్కడ జన్మించిందో మనకు సంబంధం లేదు. కానీ రాహుల్ గాంధీకి ఈ వయసులో, ఈ చక్కటి వయస్సులో వారికి పెళ్ళి ఆ అమ్మాయితో చేయడం మంచిదా కాదా? ప్రేక్షకులారా, ఇది కూడా మనం కూడా ఒక జోక్గా తీసుకుందాం. ఏమున్నది సరదాగా. ఈ వయసులో 56 ఏళ్ళ వయస్సులో వారికి పెళ్ళి ఆ అమ్మాయితో చేయడం మంచిదా కాదా? మీరు ఏ విధంగా అభిప్రాయంతో ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.